Hi everyone, welcome to Quality Task. Myself Rajkumar. I'm a master aptitude trainer. So in this question we have to find ఈ క్వశ్చన్ లో మనం ఏం చేస్తున్నామంటే ఎల్సిఎం ని ఫైండ్ చేసుకుంటామండి. ఓకేనా? ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఒకవేళ నెంబర్స్ కనుక పవర్స్ లో ఉండి ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ అంటే అన్ని రకాలైనటువంటి బేసెస్ ఓకేనా, అన్ని రకాలైనటువంటి బేస్ వాల్యూస్ తీసుకుంటాం. సో ఇక్కడ 2 ఉంది, 3 ఉంది అండ్ 5 ఉంది. ఇక్కడ 2, 3 అండ్ 5, 3, 5 అండ్ 7 ఉంది. సో 2, 3, 5 and 7. So 2, 3, 5, 7. So here we have to take all varieties of bases. Okay na, all varieties of bases. So for that base values we have to consider the highest power values for the numbers. అంటే ఈ ఆల్ వెరైటీస్ ఆఫ్ బేసెస్ తీసుకున్న తర్వాత హైయెస్ట్ పవర్ వాల్యూస్ ని తీసుకుంటాం. మనం ఆ బేస్ వాల్యూస్ కి హైయెస్ట్ పవర్ వాల్యూస్ తీసుకుంటాం. సో ఇక్కడ 2 కి చెక్ చేసుకుంటే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. సో హైయెస్ట్ పవర్ వాల్యూ ఏంటి? 2 క్యూబ్. అండ్ ఇక్కడ 3 క్యూబ్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా 3 స్క్వేర్ ఉంది. సో హైయెస్ట్ పవర్ వాల్యూ ఏంటి మనకు అక్కడ? 3 క్యూబ్ అని చెప్పొచ్చు. ఇక్కడ 5 పవర్ 4 ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 క్యూబ్ ఉంది. సో హైయెస్ట్ పవర్ వాల్యూ ఈజ్ 5 పవర్ 4. అండ్ 7 చూసుకున్నట్లయితే ఈ సిరీస్ లో లేదు, ఈ సిరీస్ లో లేదు, ఈ సిరీస్ లో మాత్రమే ఉంది. సో ద పవర్ వాల్యూ ఈజ్ 4. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసి ఇవ్వడండి డైరెక్ట్ గా ఇలానే ఇచ్చేస్తారు మనకి ఆప్షన్స్ లో కూడా. సో మనం డైరెక్ట్ గా ఇట్లానే ఆప్షన్స్ లో మనకు ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ గా ఆన్సర్ ని ప్లేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఒకవేళ సిరీస్ ఇచ్చి మనకి హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే, ఓకేనా, పవర్ వాల్యూస్ లో సిరీస్ ఇచ్చి మనని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేసుకుంటాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హౌ టు ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ గివెన్ సిరీస్? సో ఈ గివెన్ సిరీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ ద కామన్ బేసెస్. ఓకే, మనకు కామన్ గా ఉండేటటువంటి బేస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఈ సిరీస్ లో. ఓకే, ఇక్కడ 2 పవర్ 4, 5 స్క్వేర్ అండ్ 3 క్యూబ్, 3 స్క్వేర్, 5 క్యూబ్ అండ్ 2 స్క్వేర్, ఇక్కడ 2 క్యూబ్, 5 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. సో కామన్ బేసెస్ ని తీసుకోమని చెప్పేసి అంటున్నాం. సో కామన్ బేసెస్ ఆర్ 2 here and here also 2 and here also 2 will be there. సో 2 3 సిరీస్ లలో కామన్ గా ఉంది కాబట్టి 2 ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అండ్ ఇక్కడ కూడా 5 ఉంది. సో ఇంటూ 5. అండ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ 3 లేదు మనకు. అంటే ఇట్ మీన్స్ కామన్ లేదు కాబట్టి మనం దాన్ని తీసుకోవట్లేదు. అండ్ ఇక్కడ మాత్రం ఈ సిరీస్ లో మాత్రమే 7 విల్ బి దేర్. సో ఈ రిమైనింగ్ 2 సిరీస్ లో కూడా 7 లేదు కాబట్టి మనం 7 ని కన్సిడర్ చేసుకోవట్లేదు. సో కామన్ బేసెస్ తీసుకొని దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు రైట్ ద లీస్ట్ పవర్ వాల్యూస్. ఓకే, లీస్ట్ పవర్ వాల్యూస్. సో ఫర్ ది 2 here 2 power 4 is there, 2 square is there, 2 power 3 is there. So the least value of 2 is that is 2 square. Okay, next for the 5. So 5 square is there, 5 cube is there, 5 cube is there. So 5 ki least power value వచ్చేసి మనము square. So 5 square అని చెప్పేసి అంటున్నాం. So 2 square that is 4 and 5 square that is 25. So the HCF of the given series, okay na, HCF of this series is 100 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనా?